సనాతన ధర్మాన్ని ప్రపంచ వ్యాప్తి చేయడమే విప్రా ఫౌండేషన్ లక్ష్యమని నిర్వాహకులు స్పష్టం చేశారు. తిరుచానూరులో స్థానికంగా గల ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో సుఖ్ సాధన్ బండార్ కార్యక్రమం క్రింద విప్రా ఫౌండేషన్ సహకారంతో భగవాన్ పరశురామ స్వామి వారికి అభిషేకం మహాయజ్ఞం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ శ్రీమన్ నారాయణుని 6వ అవతారమైన పరశురాముణ్ణి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువైన దివ్య క్షేత్రంలో ఆరాధించడం చాలా సంతోషకరంగా ఉందని అన్నారు. సనాతన ధర్మాన్ని ప్రపంచ నలుమూలలా వ్యాప్తి చేయడమే విప్రా ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. విప్రా ఫౌండేషన్ వారి ముఖ్యమైన శాఖను తిరుపతిలో త్వరలో ప్రారంభించబోతున్నామని అన్నారు. అరుణాచల్ ప్రదేశ్లోని పరశురామ్ కుండులో ప్రభుత్వ సహకారంతో దాదాపుగా 11 కోట్ల విలువైన 51 అడుగుల పరశురాముని పంచధాతులతో విగ్రహాన్ని ప్రారంభించబోతున్నామని అన్నారు. ఈరోజు తిరుపతిలో ఆస్పెక్ట్ పరశురామ్ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కన్సల్టెన్స్ స్టార్ట్ దానికి ఇనాగ్రేషన్ చేస్తున్నాము. దాంట్లో ఈ అన్ని పరశురామ్ మెటీరియల్, శ్రీ యంత్రము, మాలలు, అన్ని పుస్తకాలు, పరశురామ ఆర్తి ఇవన్నీ సేల్ కౌంటర్. ఇంకా ఇవాళ అభిషేకం అవుతుంది, దాని తర్వాత ఇక్కడ యజ్ఞం అవుతుంది. ఈ పెద్ద కార్యక్రమం మేము ఇక్కడ చేస్తున్నాము. Wipro Foundation is instrumental in creating this 51 feet big bronze statue at Parshuram Kund, which is a place in Arunachal Pradesh, around 100-150 kilometers far from China border and a similar distance from Myanmar border. So that particular place is not only a very strategically place, but at the same time the place has got this spiritual and mythological importance also. It is situated near Lohit River. Lohit River is the place where Lord Parshuramji, when he went there to get rid of his sins of Brahmatya and Matrihatya. So all these sins were washed away in that Lohit River. That's why that place is a sacred place. మన పరశురామ స్వామి 6 దేవత అవతారం కాబట్టి ఇక్కడి నుంచే ఈ అన్య దేవుడికి అభిషేకం యజ్ఞం అనే ఈ దేవుడు గురించి అనే ఏమి మన ప్రపంచం మన విప్ర ఫౌండేషన్ కాదు, మొత్తం జనాలకే దేవుడు. కాబట్టి ఇక్కడి నుంచే బిగిన్ అయింది. కాబట్టి మొత్తం భారతదేశంలో ఈ ప్రచారం జరుగుతాయి. అందరూ మన దేవుడు కాపాడతారు. కాబట్టి తిరుపతి నుంచి బిగిన్ అయింది. ఇదే మాకు సంతోషం. ఓకే, థ్యాంక్ యూ. कि हर सनातन सेवी भगवान परशुराम के आदर्शों को अपने चरित्र में उतारे, इस बात से बिल्कुल हम इस बात को मैं दावे के साथ कह सकती हूँ. इस किताब में पूरे भारत के लगभग सभी राज्यों के लोगों के जिन्होंने भगवान परशुराम पे रिसर्च किया है, शोध किया है, उनके आलेख इस पुस्तक में समाहित है, भगवान परशुराम आदर्श, प्रादर्श और प्रतिदर्श पुस्तक में. और ये जो सामग्री आप देख रहे हैं ये कोई सामान्य सामग्री नहीं है. ये यहाँ तिरुपति में इसका मुख्यालय होगा और तिरुपति की टीम, हमारे राजेंद्र जी भाई साहब, भगवान जी भाई साहब और यहाँ के प्रकाश जी भाई साहब, यहाँ की पूरी टीम इसमें लगी हुई है कि इन चीजों को पूरे विधि विधान से, श्रद्धा भाव से अभिमंत्रित कर लोगों तक पहुंचाया जाए. लोग इस बात से अवगत हो कि जैसे राम है वैसे भगवान परशुराम है. राम की पूजा करने से राम कृपा करेंगे, कृष्ण की पूजा से कृष्ण कृपा करेंगे, तो भगवान परशुराम की साधना आराधना से वो भी उनकी कृपा हम पर होगी. ये बात बिल्कुल